ఆపదలో ఉన్న ప్రేమని కాపాడి ధీరజ్ ఇంటికి తీసుకుని వస్తారు. ఇంటికి రాగానే ఇద్దరు కలిసి ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా, ప్రేమ, ఒక్కసారైనా నీ కోసం నేనున్నానని, నీ సమస్య నాకు చెప్పాలని ఎందుకు అనిపించలేదు ప్రేమ అని చెప్పేసి అడుగుతాడు ధీరజ్. ధీరజ్ ఆ మాట అనగానే ప్రేమ చాలా బాధపడుతూ, ఎలా చెప్పాలిరా, నన్ను వస్తువుతో పోల్చావు. ఒక వస్తువు బాధని నువ్వు అర్థం చేసుకుంటావని నేను ఎలా అనుకోవాలి? నాకు ఎవరు లేరు, నేను ఒంటరిదాన్ని అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది ప్రేమ. ప్రేమ ఏడవడాన్ని చూసిన ధీరజ్ తన బాధని తట్టుకోలేక, తను బాధపడుతూ ఉండడాన్ని చూడలేక ప్రేమ దగ్గరకొచ్చి, ప్రేమ, నువ్వు ఒంటరిదానివి కాదు, నీకు నేనున్నాను. ధీరజ్ ఆ మాట అనగానే ప్రేమ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని ధీరజ్ అనుకుంటారు. కానీ ప్రేమ మాత్రం, కానీ నేను నీ మనసులో లేనురా అని చెప్పేసి అంటుంది. ప్రేమ ఆ మాట అనేసరికి ధీరజ్ చాలా బాధపడుతూ అలానే నిల్చుండిపోతాడు. ఇక ప్రేమ మాత్రం ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ధీరజ్ ప్రేమ గురించి ఆలోచిస్తూ ఉంటారు. మరి ధీరజ్ ప్రేమ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారు? నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేసి తన మనసులోని మాట చెప్తారా? తర్వాత ఏం జరుగుతుంది మళ్ళీ మన ఛానల్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.